లో ఆరాధనే ఉంటుంది. ఆ ఆరాధన ఎంత మధురంగా ఉంటుందంటే, ఇక ఆరాధనలో నిలబడ్డ నీవు గాలిలో తేలిపోతావు. అట్లాగా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి దేవదూతలు ఆరాధిస్తున్నారు, కానీ వాటికి తృప్తి తీరట్లా. అలాగా రోజు నాతోటి తిరిగారనుకో, నేను ప్రతి కూటంలో వాక్యానికి ముందు ఆరాధన ఖచ్చితంగా ఉంటుంది. కొద్ది రోజులకు ఏమనిపిస్తుంది, నాతో పాటు తిరిగే వాళ్ళకి కొంచెం ఇంకా అన్న ఆరాధన ఇంతే కదా అనిపిస్తుంది, కొంచెం ఒకటి అనిపిస్తుంది. కానీ పరలోకంలో ఉన్న దూతలకి తృప్తి తీరట్లేదంట. బహుశా నాకు ఒకసారి ఇలా అనిపించింది. ఏమనిపించిందంటే, పరలోకం నుంచి వచ్చిన దూతను నేను, మరియా భయపడకు, నీకు శుభము కలుగును గాక అంటే ఆమె అంటది, ఎవరు నువ్వు అంటది. వెంటనే ఆ దూత చెప్తాడు, దేవుని సముఖమున నిలిచి ఉండు గబ్రియేలను దూతను నేను అంటాడు అని ఆ మాట చెప్పేసి వెంటనే వెళ్ళిపోతాడు. ఏమంత తొందర, కొద్దిసేపు మాట్లాడవచ్చుగా, మంచి చెడ్డ. భయపడమాక, అసలు నీ కడుపులో రక్షకుడు పుట్టబోతున్నాడు, భూమి మీదకి ఆయన అవతరించబోతున్నాడు, ఎంత ధన్యురాలివి, నీ పేరు పరలోకంలో మారుమోగిపోతుంది, కొంచెం ఎవరం పెట్టవచ్చుగా. ఆ మాట చెప్పడానికి అత్యంత వేగంగా వచ్చి వెంటనే వెళ్ళిపోయింది. అంటే ఆ ఆరాధన మిస్ అవుతుందేమో అని. మీకు అర్థమైందా? అంత గొప్పగా ఉంటుంది. కొన్నిటిని పోల్చకూడదు అనుకుంటా, కానీ పోలిస్తేనే మీకు అర్థమవుద్దేమో. కొత్తలో మీరు సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, బొమ్మ పడిద్దేమో, పేర్లు అయిపోతాయేమో అన్నట్టుగా. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా ప్రార్థన స్టార్ట్ అయిపోయిద్దేమో, ఆమెనంటాడేమో మహేష్, కళ్ళు తెరిసే లోపే మనం అక్కడ ఉండాలి, ప్రత్యక్షం అవ్వాలన్నంత ఆతురత మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవుడు మీకు కనెక్ట్ అయిపోతాడు. ఆమేన్. మంచిది. మనకు దేవుడిచ్చిన వాగ్దానం, నేను జయించి నా తండ్రి సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. దీని గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. దానికి, ఆ సింహాసనానికి 7 మెట్లు. ప్రాముఖ్యంగా సింహాసనం ఎక్కడానికి 7 మెట్లు. 7 ఎందుకు ఉండాలి? 10 ఉండకూడదా? 12 ఉండకూడదా? 22 ఉండకూడదా? 42 ఉండకూడదా? 62 ఉండకూడదా? 72 ఉండకూడదా? ఉండకూడదా? ఎన్ని మెట్లెక్కినా కానారా, ఎన్నైనా ఉండొచ్చు. 7 ఎందుకున్నాయంటే, దేవుడు 7ను సంపూర్ణమైన సంఖ్యగా చేశాడు. ఈ సృష్టిని ఎన్ని రోజులు చేశాడు? 7. 6 రోజులు చేసి 7వ దినమును విశ్రమించి 7ను ఫినిష్ చేశాడు. ప్రపంచంలో వండర్స్ ఎన్ని? 7. ఈ భూమి మీద ఖండాలెన్ని? 7. బైబిల్లో సంఘాలెన్ని? 7. 7 బోరలు, 7 తెగుళ్ళు, 7 పాత్రలు, 7 ముద్రలు, 7 నక్షత్రాలు, 7 ఆత్మలు. ఇవన్నీ 7 అని ఎందుకు చేశాడంటే, సంపూర్ణమై ఉంది 7లో. అందుకని మన పితరులు, అపోస్తులు సంపూర్ణంగా సింహాసనం ఎక్కడం అంటే భక్తి పరిపూర్ణమైపోవటమే. ఓకే. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పదవి కావాలని పాదయాత్ర చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరలా ఊర్లు పట్టుకొని తిరుగుతారా? చేస్తారా? ఎక్కాల్సింది ఎక్కిన తర్వాత, కావాల్సింది సంపాదించుకున్న తర్వాత ఇంక అక్కర్లేదు. 7 మెట్లలో ఆ పరిపూర్ణత, సర్వ పరిపూర్ణత దాగి ఉంది. ఇంకా చెప్పాలంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో మీరు చదివితే, దైవజనుడైన పౌలు సంఘముతో ఈ మాట చెప్తున్నాడు. ప్రతి మనుష్యుని, అదిగో క్రీస్తునందు, లోకంలో
లోక సంబంధమైన వాటి యందు కాదు, క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానం బుద్ధి చెప్పుచు బోధించుచు. అది గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రతి మనిషికి సంపూర్ణమైన జ్ఞానంతో. యుద్ధాలు ఎందుకు వస్తున్నాయో ఒక ఐడియా ఉంది. నేను అంత తిక్కలుగా ఊరికి నాకు తెలిసిన కుందేలుకు 3 కాళ్ళని నేను మీకు ప్రకటించట్లా. దినములు ఎందుకు ప్రమాదకరంగా జరుగుతున్నాయో జ్ఞానం ఉంది. మీ జీవితాలు ఎందుకు మలుపులు తిరుగుతున్నాయో వివేచన ఉంది. లోకంలో జరుగుతున్న వాటి మీద ఒక అవగాహన ఉంది. సమస్త విధములైన జ్ఞానముతో మీకు బుద్ధి చెప్పుచు బోధించుటం. హలో, ప్రసంగం చెప్పట్లా. ఏం చెప్తున్నాం? బోధ. ప్రసంగాలు వేరు, బోధ వేరు. ఇది మీరు గమనించాలి. మన మందిరంలో బోధ వినబడుతుంది. ఆమేన్. బోధ అర్థమైతే మీరు సర్వ సంపూర్ణతలోకి వచ్చినట్టే. అలాంటిది మొదటి మెట్టు మారు మనసు. మారు మనసు గురించి పోయిన వారం మీరు విన్నారు. కొంతమంది అంగీకరించారు, కొంతమంది సంతోషపడ్డారు, కొంతమంది బాధపడ్డారు, కొంతమంది నొచ్చుకున్నారు. అన్ని విధాలుగా మారు మనసు పొందారు. అందరూ ఆమె అనట్లా. మీరు నొచ్చుకోవటమే నాకు కావాలి. అర్థమైందా మీకు? ఎందుకనంటే ఇప్పుడు చెప్తా మీకు ఎందుకో. మీరు ఏ విధము చేతనైనా మీరు క్రీస్తు ఎదుట సంపూర్ణతలో కలిగి రావాలనేదే. ఎందుకంటే ఇందాకే చెప్పా కదా, ఉదారంగా వస్త్రాలు వేసుకొని కావాల్సింది తిని కావాల్సినంత పండుకొని కావాల్సినంత తాగి కావాల్సినంత అధికారం వ్యామోహం లోకం మీద తిరిగి 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 చివరికి చచ్చి నరకానికి వెళ్ళినోడు ఏమంటున్నాడు? ఇక ఈ బాధ నేను భరించలేనంత గొప్పది, నీ దగ్గర ఉన్న లాజరు చిటికెన వేలుతో ఒక్క చుక్క నీరు తీసుకొచ్చిన చాలు, నాకు ఆ చిటికెన వేలు నీటిలోనే సంపూర్ణ ఆనందం ఉంది అని అడుగుతున్నాడు. భూమి మీద కొంతమంది చాలామంది బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. కడుపు నొప్పి తట్టుకోలేక, తలనొప్పి తట్టుకోలేక, పంటి నొప్పి తట్టుకోలేక, సమస్యలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు తట్టుకోలేక చచ్చిపోతూ ఉంటారు. చనిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది నొప్పి. ఇంకా అది మానదు. అది దాన్ని ఆపేవాడు లేడు, దాన్ని ఆర్పగలిగిన వాడు లేడు, దానికి మందు లేదు. ఆ నొప్పి తప్పించుకోవాలనే ఈ బోధ నా బాధ. మీకు అర్థమైతే చాలు. కాబట్టి మారు మనసు అనే మెట్టు మీరందరు ఎక్కితే ఒక హల్లెలూయా చెప్తే బాగుంటుంది. అమ్మయ్యా ఎక్కారంట, మాట ఇచ్చారు, ఇంక ఆడే ఉండండి, ఇంక దిగమాకండి. ఒక్క మెట్టు ఎక్కిచ్చా ఎట్టకొట్ట. ఈరోజు రెండో మెట్టు ఏంటది? అది కరెక్ట్గా పలకాలి. ఏంటది? నీటి బాప్తిస్మం. బాప్తిస్మము కాదు, నీటి బాప్తిస్మము. ఈ నీటి బాప్తిస్మం మీలో చాలామంది పొందారు. బాప్తిస్మం పొందిన వాళ్ళ చేతులు ఎత్తండి. అసలు మన సంఘంలో 95%, ఏ చర్చిలో ఈ మెజారిటీ ఉండదు. పొందని వాళ్ళ చేతులు ఎత్తండి, ధైర్యంగా ఎత్తండి. బాప్తిస్మం పొందని వాళ్ళు తల ఎందుకు దించుకుంటున్నారు? గర్వంగా ఉండాలి, నేను పొందలా అన్నట్టుగా. తప్పేముంది? తలదించుకుంటే తప్పు చేసినట్టే. పొందకపోవడం తప్పు అని మీకు అనిపిస్తే వెంటనే పొందేటి వేస్తున్నాము. సరే, నీటి బాప్తిస్మం. ఈ నీటి బాప్తిస్మం గురించి పాత మందిరంలో ఉన్నప్పుడు పునాది సిద్ధాంతాలు ప్రకటించినప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాను. నిర్జీవ క్రియలు అంటే ఏంటో ఆ పునాది సిద్ధాంతాలు ఆల్రెడీ మీరు విన్నారు కనుక మరొక కొత్త కోణంలో చెప్పాలని ఈ వారమంతా నిజంగా నీటి బాప్తిస్మం గురించి కూడా నేను ఇంత తపన పడ్డానంటే ఒక కొత్త కోణంలో దీన్ని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. మరలా చెప్తున్న, జాగ్రత్తగా వినండి. నేను ప్రకటించే ఈ బోధ మీరు వినమట్టుకే విని వదిలేయకూడదు. ఎందుకంటే ఇవి ఎక్కడ ఏ యూట్యూబుల్లో ఏ పుస్తకాల్లో మ్యాక్సిమం దొరకవు.
పరిశుద్ధాత్మ ప్రత్యక్షత వలన కలిగిన ప్రత్యక్షత అంటాడు పేతురు గారు. పరలోకం నుండి పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన ప్రత్యక్షత. కాబట్టి మీరు విని ఇది అనేకులకు చెప్పాలి. ఎందుకంటే ఊరిక తూతూ మంత్రం కాదు, డూడు బసవన్న అంటే అన్నట్టు కాదు. భక్తి అనేది సామాన్యమైనది కాదు. మనం ప్రభు ఎదుటి నిలబడాలి, నరకం తప్పించుకోవాలి, పరలోకం చేరాలి అంటే ఆయన నిబంధన, ఆయన శాసనం, ఆయన విధి విధానం, ఆయన నియమాలు మామూలుగా ఉండవు. నిన్న ఒక ఆయన చెప్తాడు, అమెరికా నుంచి ఫోన్ చేశాడు, మన చర్చికి వచ్చి ఆయన అమెరికా వెళ్ళాడు. మన రామాయపల్లి నాగేశ్వరరావు అమ్మ అమెరికా వెళ్ళాడు. చెప్తున్నాడు, కారులో వెళ్తుంటే జస్ట్ సిగ్నల్ 2-3 సెకండ్స్ మిస్ అయిందంట. సర్రమని అవతలికి వెళ్ళిపోయాడంట. కొంచెం 1-2 కిలోమీటర్లు వెళ్ళేసరికి 2 పోలీస్ జీబులు వచ్చేసినాయి. ముందు ఒకటి పక్కన ఒకటి ఆపేశారు. వెంటనే అక్కడున్న రూల్స్, బండి ఆపిన వెంటనే గ్లాస్ దించి చేతులు ఇటు పైకి ఎత్తాలంట. కారులో ఉన్నా సరే పొర్రపాటున చెయ్యి కింద పెడితే టాప్ పేల్చి పడేస్తారు. ఇంకా ఎందుకంటే గన్ కల్చర్ కలిగిన దేశం. అంటే ప్రతి ఓడికాడ పెన్ను అట్టు ఉంటుందో గన్ను అట్టు ఉంటుంది. వీడు చేతులు కింద పెట్టాడంటే గన్ను మనకు కాలుస్తాడేమో అని ఆ పోలీసులకు అధికారం ఉంటుంది. వెంటనే చేతులు పైకి ఎత్తాలి, సంజయ్ చెప్పాలి, ఎందుకురా సిగ్నల్ క్రాస్ చేసావు. యాక్చువల్గా నేను ఇండియా నుంచి వచ్చాను, మా వాళ్ళు సిగ్నల్ పడ్డా కూడా నేను నెట్టుకొని పోతూ ఉంటారయ్యా, ఆ అలవాట్లో పొరపాటుగా 2 సెకండ్లు దాటుకొని వచ్చాను, ఇంకెప్పుడు ఈ మిస్టేక్ చేయనని ఆ ఇంగ్లీష్ పీసులో చెప్పాడంట. ఆయనకి చెప్తే ఓకే, మరలా ఈ తప్పు చేయొద్దని అప్పటికి క్షమించారంట. లేకపోతే జైలు శిక్ష, జరిమానా స్పాట్లో ఉంటుంది. మన రాజ్యాంగాల్లా ఉండవు. అలాగే పరలోక రాజ్యాంగం చాలా కఠినము, చాలా గొప్పది. ఎంత కఠినంగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది. దుబాయ్ లాంటి దేశాల్లో ప్రపంచ దేశాలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎందుకు తెలుసా? లంచము అనే పేరు వింటే మెడక మీద తలకాయ నరికి పడేస్తారంటే. మన ఊర్లో, నేను మన బెంగళూరులో సిగ్నల్ దాటిచ్చా, చూసా ఎవరు లేరు, అటు నుంచి రావట్లేదు ఇటు నుంచి రావట్లేదు, లేమని సర్రమని కారు సిగ్నల్ దాటిచ్చా. ఆ చుట్టు చోటన ఉన్నాడు పోలీసుడు, ఆపాడు. మన ఎన్ని ఫోన్పేలు కాదు. ఇప్పుడు ఫోన్పే అంటే ఏ 1000-2000 అడుగుతాడో, ఎందుకు వచ్చిన గొడవ అని. సార్ డబ్బులు లేవు సార్ అన్న. ఆడన్నాడు 200 అన్నాడు. 1200 ఫైను, 200కి వచ్చింది బేరం. చివరికండి ఆ పర్సులో ఒక 50 రూపాయల కాగితం, ఒక 20 రూపాయల కాగితం అంటే ఆ 70 రూపాయలు తీసుకొని వదిలిపెట్టిండండి. ప్రౌడ్ ఆఫ్ మై ఇండియా అనిపించింది. అంటే చెప్పుకోవడానికి సిగ్గు. అంత అలాగా నిబంధన బట్టే అతిశయం ఉంటుంది. ఆ దేశాల్లో ఎందుకు అంత పటిష్టమైన నిబంధనలు ఉన్నాయి, అందుకే అంత ఆశీర్వదించబడుతున్నాయి. మన దేశానికి అంత సీన్ లేదు. ఇప్పుడు ఎవడైనా, ఇప్పుడు టెస్లా అనే కంపెనీ ఉంది, అది మన ఇండియాకి రావాలంటే ఇప్పుడు కారు తయారు చేయడానికి 10 లక్షలు ఖర్చు అయితే గవర్నమెంట్కి 10 లక్షలు ట్యాక్స్ కట్టాలి. నాకు తెలిసి ఫరోలు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన రూల్స్ కంటే భయంకరమైన రూల్స్ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు మన భారత రాజ్యాంగంలోనే అలాంటి రూల్స్ ఎక్కువ పెట్టుకుంటున్నాం. ఆ లంచగొండితనం తయారు చేసుకుంటున్నాం. దేశ పురోగతికి ఆటంకపడుతుంది ఎవరు అంటే మనము అంటే మనం కాదు, మన నాయకులు, మన అధికారులు. ధనదాహం, ధనాపేక్ష కలిగి అలా జరుగుతుంది. సరే, ఆ గొడవ అంతా మనకి ఎందుకు, కానీ ఆ నిబంధన అంత గొప్పగా ఉంటుంది. అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని నేను మీకు బోధిస్తున్నా. ఈ నిబంధన చాలామందికి తెలీదు. ఏదో సరదాగా వెళ్ళిపోతాంలే, మనం కూడా పరలోకం వెళ్ళిపోతాంలే, గుంపులో కలిసిపోతాంలే అనుకుంటున్నారు. వాళ్ళకి మీరు చెప్పాలి. అందుకని మీకు చెప్తున్నా. ఈరోజు రెండో మెట్టు ఏంటంటే నీటి బాప్తిస్మము. 5 మాటలు చెప్తా. మొదటిది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. బైబుల్ చదివే వాళ్ళు కొంచెం వేగంగా నాతో పాటు కలిసి రండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము 37వ వచనం చదువు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని
సహోదరులారా, చాలు అమ్మ, మీరు నా వైపు చూడండి. తల్లులారా నా వైపు చూడండి. మీకు యూట్యూబ్లో ఉంటుంది. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీ ఉన్న సమయంలో మరలా మీరు వెతకండి. వారు హృదయంలో నొచ్చుకొని, అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అన్నారు. అప్పుడు వెంటనే పేతురు గారు అన్నారు, పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తం నీటి బాప్తిస్మం పొందండి అన్నాడు. అర్థమైందమ్మా? దేని నిమిత్తం? పాప క్షమాపణ నిమిత్తం. పాపం అంటే ఏంటి? జన్మనా జాయితే శూద్ర, కర్మణా జాయితే ద్విజ. అంటే నేను జన్మలోనే పాపం చేశాను, పాపంతో పుట్టాను, నా క్రియలు పాపమే, నా ఆలోచనలు, తలంపులు, అడుగులు, చూపులు, ఉద్దేశాలు అన్ని పాపమే, ఆశలు కూడా పాపమే. కాబట్టి ఆ పాప క్షమాపణ నిమిత్తం ఎవరు, ఏ కులమోళ్ళు, ఏ మతమోళ్ళు, ఏ దేశమోళ్ళు, ప్రతివాడు, భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాప క్షమాపణ నిమిత్తం నీటి బాప్తిస్మం పొందాల్సిందే. ఆ నీటి బాప్తిస్మం ఎప్పుడైతే ఒక వ్యక్తి పొందుతాడో అప్పుడు దేవుని కంచగల కోటలోకి అడుగు పెడతాడు. ఆమె మారు మనసు వేరు, బాప్తిస్మం వేరు. మారు మనసు అంటే ఇంతకుముందు తాగేవాడు, ఇప్పుడు తాగట్లేదు. ఇంతకుముందు వ్యభిచారం చేసేది, ఇప్పుడు చేయట్లేదు. ఇంతకుముందు అబద్ధాలు ఆడేది, ఇప్పుడు ఆడట్లేదు. ఇంతకుముందు చెడ్డ మాటలు, ఇప్పుడు లేవు. దాన్ని మారు మనసు. బాప్తిస్మం ఏంటి? నేను పాపిని, నా పాపములు కడుగుట కొరకు యేసయ్య తన రక్తాన్ని కార్చాడని దేవునితో ఒక నిబంధన చేసుకోవటం. ఆ మాటలు విని ఇంకా మీకు క్లారిటీ కావాలంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో మీరు చదవగలిగితే సాక్షాత్తు యేసయ్య నోటి మాటగా చెప్తున్న మాట అక్కడ ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. చాలండి, మీ తలల పైకి ఎత్తండి. ఎవనికి రక్షణ? అమ్మ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడికి. కొంతమందికి నమ్మకం ఉండదు. అమ్మాయి చీరలు ఎత్తారంట, వస్తావా? యాడికి? బాప్తిస్మానికి. పేర్లు రాసుకుంటున్నాడే పాస్టర్ గారు, పట్టు చీర అమెరికా నుంచి తెచ్చారంట. అబ్బా, మా అమ్మాయి పేరు రాయి, మా అత్త పేరు రాయి, మా కోడల పేరు రాయి, వాళ్ళందరూ లేరు కదే, సాయంత్రం అయిన ముంచుతా. నమ్మి బాప్తిజం పొందాలి, నమ్మకుండా బాప్తిజం పొందకూడదు. ఏం నమ్మాలి? లోక రక్షకుడు నీ కొరకు వచ్చాడని నమ్మాలి. ఏం నమ్మాలి? చచ్చిన వారు సమాధిలో నుంచి లేపబడ్డారని నువ్వు నమ్మాలి. గుడ్డివారు చూపు పొందారని నువ్వు నమ్మాలి. యేసయ్య 33.5 సంవత్సరాలు భూమి మీద సంచరించాడని నువ్వు నమ్మాలి. యేసయ్య పాప క్షమాపణ కొరకు మరణము పొందాడని నువ్వు నమ్మాలి. రక్తము చిందించాడని నువ్వు నమ్మాలి. 3వ దినమున పునరుద్ధానుడై లేచాడని నమ్మాలి. మరలా ఆయన నీ కోసం రాబోతున్నాడని నువ్వు నమ్మాలి. ఈ నమ్మకం ఉంటే గట్టిగా హల్లెలూయా చెప్పు. ఈ నమ్మకం లేని వాళ్ళు మీరు పొందొద్దు. చూసారా, అసలు బలవంతం ఏమన్నా ఉందా? వాళ్ళు అనవసరంగా బలవంతం మతం మారిపోయాడు. అస్సలు బలవంతం ఉందా? నమ్మితేనే పొందండి అయ్యా, నమ్మకపోతే పొందొద్దు. నీకు నమ్మకం లేనప్పుడు అద్భుతం జరగదు. నీకు నమ్మకం లేనప్పుడు నీ జీవితం బాగుపడదు. నీకు నమ్మకం లేనప్పుడు ఆశీర్వాదం ఉండదు. నీ నమ్మకం లేనప్పుడు వర్ధిల్లటం, ఎదగటం ఉండదు. నమ్మనోడికి ఎట్టొస్తుంది? నమ్మనోడికి ఎట్టొద్దు. నమ్మిన వాడికి, నమ్మిన వారి వలన ఈ శిశుక్రియలు జరుగుతాయి. అంతేనా? వాక్యం చదవద్దు, టైం అయిపోతుంది. త్వర ముగిస్తా. నమ్మితేనే నీకు, నమ్మి బాప్తిజం పొందితేనే రక్షణ. ఏంట్రా బాప్తిజం అంటే? ఇందా చెప్పానే, మారు మనసు పొందినంత మారు మనసు కొంతమంది పొందుతారు. ఇప్పుడు యేసుప్రభు నమ్మని వాళ్ళు కూడా మారు మనసు పొందట్లా అన్నా. మొన్న నాకు ఒక కథ, ఒక సంఘటన జరిగింది. మళ్ళీ ఎవరిదో ఏమో నాకు తెలియదు, కానీ జరిగింది. నా చెవును పడింది. ఎవరు చెప్పారో నాకు తెలియదు, నా చెవులోకి వచ్చింది. ఏంట్రా విషయం అంటే, బిర్రుగా తాగాడంట. తాగి మారు మనసు పొందాలని పేరే పని వచ్చింది. ఎవరికి? తాగినోడికి. ఎక్కడ పొందాలి మారు మనసు? కామేపల్లి అమ్మగారి దగ్గర పొందాలా. ఎట్ట పొందాలి మారు మనసు? ఆడికెళ్ళి ఒక దారం కట్టుకొని ఇంకా మారు మనసు. ఇంకా
అమ్మా ఈ దారంతోనే ముడి నీకు నాకు, ఇంకా నేను తాగనని, ఇంకా పోతా ఇంకా రేపు నుంచి తాగేది లేదు కదా, ఇంకా 2 సీసాలు ఎక్కువ తాగి బారులో పడి ముక్కు ముఖం మొత్తం బాలు కొట్టుకొని ఇంటికి పోయినంట. ఇంకా అమ్మకాడికి కూడా పోలా, వాళ్ళ అమ్మకాడికి పోయాడు. సరే అట్లాంటి వాళ్ళు ఒకవేళ గమ్యం చేరి దారాలు కట్టుకొని తాళ్ళు కట్టుకొని అంతరం లేపించుకొని ఏ పసర్లు తాగి కొంతమంది తాగుబోతులు మారిన వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? ప్రభుని నమ్ముకోకుండా మారుమోసు పొందిన లేరా? పోలీసు దెబ్బలు తిని వీళ్ళతో ఎందుకు లేరు తన్నులు తింటామని ఆడోళ్ళతో చెప్పు దెబ్బలు తిని దీని దగ్గర కూడా నేను కుక్కలా బతకాల్సి వస్తుంది, తెల్ల సొక్కేసుకొని బాగుపడ్డోళ్ళు ఉన్నారా లేరా? మారు మనసు అది ఓకే, అది వాళ్ళకు కలుగుతుంది, మనకు కలుగుతుంది. కానీ బాప్తిస్మం అంటే ఏంటంటే ప్రధానము చేయబట్టం. ఇప్పుడు మనం మందిరంలో ఉన్నాం, ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరి దావన వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటాం. ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఎవరైనా, మన పురుషులు బండ్ల మీద వెళ్తూ ఉంటాం, ఎవరైనా ఒక అమ్మాయి, ఒక యవ్వనస్తురాలు రోడ్డు మీద పోతా బోర్లు పడింది అనుకో, ముఖం పగిలిందనుకో, దూరం నుంచి చూసి అయ్యో పాపము దెబ్బ తగిలింది, గాయపడింది, ఏమాకి లేమాలి అని ఏదో మహా అయితే దగ్గరుంటే అనుకూలంగా ఉంటే అయ్యో పాపం అనుకుంటాం, పోతాం. కానీ నీవు వివాహం చేసుకోవాలనుకొని ఆ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని నీకు ఆ అమ్మాయికి ఇక మధ్య రేపో ఇల్లుండో పెళ్లి జరగాలి, అలాంటి అమ్మాయి రోడ్డు మీద పోతా బోర్ల పడి ముక్కు పగిలితే అప్పుడు కొన్ని దూరంగా ఉండి అరే పాపం కింద పడిందే అంటావా? అంటే మళ్ళీ నేను చేసుకుంటుందా? ఈ దుర్మార్గుడు ఇప్పుడే నన్ను పట్టించుకోలేదే, ఇంక రేపు నన్ను ఏం చేస్తాడో అని అసలు దగ్గర కూడా రాదు. బాప్తిసం అంటే యేసయ్యతో నిశ్చితార్థమే. కొట్టు చపర్లో కోట యేసురక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా. బాప్తిసం అంటే ఏమనుకున్నారు? యేసే నా ప్రియుడు, నేను ప్రియురాలిని, మేమిద్దరం సిగ్గుండాలి. ఎంత తింటుందో మరి, ఎంత లావు అవుతుంది. పాటలు రాదు, మామూలు పాటలు కాదు. బాప్తిజం అంటే మన ఇద్దరం లవ్ ఈ కాదమ్మా, పరిశుద్ధ వివాహము. ఆమేన్. దేవునితో మనం ప్రదానం చేయబట్టాం. ఆయన వివాహం ఆడబోయే, ఆయన ఆస్తిలో భాగం ఇవ్వబోయే భర్త చస్తే ఆ ఆస్తి ఎవరికి? భార్యకి. ఎవరైనా సరే భార్యకే. దేవాతి దేవుని యొక్క మహిమ ఘనత ప్రభావములో భాగం ఎవరికి? భార్యకి. ఆ భార్య సంఘం. ఆమేన్. భార్య అంటే మీరు భార్య క్యారెక్టర్లోకి తీసుకురామాకండి. దాన్ని ఏమంటారు? ఆ స్థాయి. అర్థమైందా? భార్య అంటే ఆ స్థాయి. దేవునికి భార్య భర్తల మధ్య ఉన్న ఆ స్థాయి సంఘానికి దేవునికి మధ్య కలుగు చేయడానికి ప్రధానమే ఈ బాప్తిస్మం. అలాంటి బాప్తిస్మాన్ని ఇంత ఈజీగా దాటేస్తావా? వచ్చే సంవత్సరం అంటావా? వచ్చే నెల అంటావా? తర్వాత చూద్దాం అంటావా? అంటే లెక్క ఎట్టుంటుందంటే, రోడ్డు మీద ఉన్న మామిడి చెట్టుకి ఎవడైనా రాయితో కొడతాడు. తోటలో ఉన్న మామిడి చెట్టుని కొట్టమను, కాళ్ళు ఇరుగుతాయి. ఏయ్ ఏంద్రాడా? అరే వాడు ఉన్నట్టున్నాడు రే, ఇటుపక్కపోదాం పారే. నువ్వు తోటలో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వచ్చి పైకి చూడడం వేళ ఓ అంటాడు ఆడు నుంచి తోటమాలి ఉంటే యజమాని కూడా. అదే రోడ్డు పక్కన కొడతాడు. ఏంద్రా అంటే నువ్వెవడరా చెప్పేదానికే, నా ఇష్టం వచ్చినది అంతా. ఎందుకని? బాప్తిసం లేదు కదా దీనికి, ఈ చెట్టుకి బాప్తిసం లేదు కదా, అందుకని దేవుడికి సంబంధం లేదు. నువ్వు పడ్డా లేచినా అయ్యో పాపం అంటాడు. ఇక నీ ఇంట్లో నీ చుట్టుపక్కల ఎవరైనా నీ కోసం ప్రార్థన చేసే దయగలిగిన కనికరం కలిగిన తల్లులు ఎవరైనా ఉంటే వాళ్ళని బట్టి నేను ఒకరు బతికించుకుంటాడు, లేపుకుంటాడు, ఇంకొక అవకాశం ఇచ్చుకుంటాడు. లేకపోతే నెక్స్ట్ ఏదికి నీ వేళ్లతో సహా ఎండిపోతాయి. బాప్తిసం అంటే ఇది. ఇంత విలువైంది బాప్తిసం. ఆయనతో ప్రదానం చేయడం బాప్తిసం. అలాంటి మెట్టు ఎక్కావా? మరి జయించాలంటే ఆ మెట్టు ఎక్కాలా? అయితే ఈ బాప్తిస్మాన్ని సైతానుగాడు ముక్కలు చేస్తున్నాడు. ఎలా? ఇప్పుడు మనం బాప్తిస్మానికి ఒక క్లారిటీ వచ్చాం. నమ్మి
బాప్తిసం పొందాలి. అందరూ బాప్తిసం పొందాలి. పాపులు పరిశుద్ధులు అవటానికి బాప్తిసం పొందాలి. ఎలా పొందాలి బాప్తిసం? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అందుకు యేసు కంటిన్యూ. 5వ వచనం చదువు. యేసు ఇట్లనెను, నీటి మూలముగాను చాలండి. ఎలా జన్మించాలంట? నీటి మూలముగా. మనం ఇప్పుడు మొదటి పాయింట్ పట్టుకుందాం. నీటి మూలముగా జన్మించాలి. నీటి మూలముగా జన్మించటం ఎలాగా? నీరు ప్రాముఖ్యం ఇప్పుడు మనకి. ఇప్పుడు చిలకరింపు బాప్తిసం తెలుసా మీకు? హలో, ఫాదర్ గారు నడుముకు తాడు కట్టుకొని ఒక చెంబు తీసుకొని వస్తాడు. తర్వాత ఇంకొంతమంది, వాళ్ళ పేరు కూడా ఏదో ఉంది, ఒక జెండా పెట్టి ఆ జెండా కింద నుంచి పంపిస్తారు. మాకు చిన్నప్పుడు మా ఊళ్ళో పీర్లు ఉండేవి. మీకు కూడా ఐడియా ఉండేది. తుమ్మల చెరువు అనే ఊరుందే, ఆ ఊర్లో బాగా ఫేమస్ ఆ పండుగ, పీర్ల పండుగ. ఆ పీర్లు పట్టుకొని ఊగుతూ ఉంటాడు వాడు ఓ అని. ఆ జెండాలాగే ఉంటుంది అది కూడా. మమ్మల్ని తీసుకెళ్ళి మా పెద్దోళ్ళు దాని కింద నుంచి తీసుకెళ్ళేది. ఎందుకు ఇదంతా నాకు తెలిసేది కాదు. ఇది కూడా ఇట్లాంటిదేనేమో. జెండా పెట్టి జెండా కింద తీసుకెళ్తారు. ఇంకొకడు ఒక చెట్టు, ఒక జమ్మి చెట్టు, తుమ్మ చెట్టు లాంటిది చూసి దాని కింద కూర్చోబెట్టి ఏదో 4 మాటలు 4 ప్రార్థనలు చేస్తారు. బాప్తిసం అయిపోయింది అంటారు. జెండా కింద బాప్తిసం, చిలకరింపు బాప్తిసం, చెట్టు కింద బాప్తిసం, ఇలాంటి చాలా రకాల బాప్తిస్మాలు ఉన్నాయి. కానీ యేసయ్య ఏమన్నాడు? నీటి మూలముగా. నీటి మూలముగా అనేదానికి మరి చల్లింది కూడా నీళ్ళేగా. ఒకవేళ చిలకరింపులో చల్లింది నీళ్ళేగా అనుకోవచ్చు. కానీ అదే యోహాను సువార్త 2వ అధ్యాయము 22వ వచనంలో మీరు చదివితే 22, 23వ వచనం చదువుదాం. రెండు 22 23 చదువు. యోహాను సువార్త, అవునా? మత్తయి సువార్త చదువు. చదువమ్మా. ఆ 3:22 చదువమ్మా. యోహాను సువార్త. ఎందుకంటే మీకు అడ్రస్ క్లారిటీగా వేరొకరితో మాట్లాడాలంటే మీకు ఇది తెలియాలని చెప్తాను. 3:22 చదువుతాం. ఆ మాట నోట్ చేసుకోండి, జాగ్రత్త చూడండి. అటు తర్వాత యేసు యేసయ్య బాప్తిసం ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. సలీము దగ్గరనున్న ఐనోను అను స్థలమున నీళ్లు చాలు. నీళ్ళు ఎలా ఉన్నాయంట? కొద్దిగా ఉన్నాయా? చెంబా
బిందుక, డ్రమ్ముకా, ఎలాగా? విస్తారమైన నీళ్లు ఉన్నందున యేసును యోహానును బాప్తిస్మాలు ఇస్తున్నారు. నీళ్లు విస్తారంగా ఉన్నందున. మీరు మత్తయి సువార్త 3:13 చదివితే యేసు గలిలయ నుండి, చదువుతారా? 3:13 ఆ సమయమున, అదుగో ఆ మాట చూడండి. వెనకాల వాళ్ళు వింటున్నారా? వెనకాల వాళ్ళకి అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుంది కదా? యోహాను చేత బాప్తీసం పొందడానికి యేసు గలిలయ నుండి, చాలండి. హలో, మీరు తల పైకెత్తండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రపంచ పటం తీసుకోండి. యోర్దాను ఎక్కడుంది, గలిలయ ఎక్కడుందో చూడండి. ఈ రెండింటికి మధ్య మినిమం 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంది. ఎక్కడి నుంచి? గలిలయ నుంచి యోర్దానికి. యేసు ప్రభు బాప్తిజం తీసుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చాడు? గలిలయ నుంచి యోర్దానికి వచ్చాడు. ఏమ్మా, గలిలయలో చెంబు నీళ్ళు దొరకలా యేసు ప్రభుకే చిలకరించుకోవడానికే? యోర్దాన్ దాకా ఎందుకు వచ్చాడు? నీటి బాప్తిసం అనేది ముంచడం బాప్తిసం. అసలు బాప్తిసం అంటేనే ముంచటం. ఇప్పుడు కాలంలో ఎవరైనా ముగ్గురు మునిగిపోయారనుకో, మనం ఏమంటాం? ఒరే ముగ్గురు మునిగిపోయారా అంటాం కదా. రోమా భాషలో మీకు అర్థమవుతాయని చెప్తున్నా. ఒరే ముగ్గురు బాప్టైజ్ అయ్యారా అంటారు. అంటే బాప్టైజ్డ్ అంటే పడవ మునిగిపోయిందంటాం. వాళ్ళు ఏమంటారు? సిప్ బాప్టైజ్డ్ అంటారు. బాప్తిసం అంటేనే ముంచడం దాని అర్థం. దాన్ని యాజిటీస్గా తెలుగులో కూడా ప్రజెంట్ చేశారు. మునగాలి అంటే ఒక మనిషి మునిగేని నీళ్ళు కావాలి ఖచ్చితంగా. ఇది క్రమం. దీన్ని మార్చడానికి లేదు. నీళ్లు లేవు, ఎట్టకొట్టకు నీళ్ళు తల మీద పోసుకున్న బిందె దెబ్బ పోస్తాతో చెమ్ము తీసుకురా పోస్తాను కుదరదు. ఇది క్రమం. ఈ క్రమాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది ఎవరైనా. కొత్త దాన్ని మనం మనం ఎంత గొప్పలమైనా సరే కొత్త దాన్ని మనము ప్రయోగించకూడదు. ఇప్పుడు మీకు 2 విషయాలు చెప్పా. ఒకటి, అందరూ బాప్తిసం తీసుకోవాలి, పాప క్షమాపణ కొరకు అందరూ బాప్తిసం తీసుకోవాలి. రెండోది, నీటి మూలంగా తీసుకోవాలి అని చెప్పా. ఇప్పుడు 3వ విషయం చెప్తా. బాప్తిస్మాన్ని నిరాకరించే గుంపు ఉందంట. ఏంటిది అది? నిరాకరించే గుంపు. బాప్తిసం తీసుకోమాయ్ అప్పుడు ఏం వయసు అయిందని? అసలు బాప్తిస్మానికి వయసుకి ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడైనా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా. ఇప్పుడు యుద్ధం చేయడానికి 20 ఏళ్ళ వయసు కావాలి, యాజకుడు అవ్వడానికి 30 ఏళ్ళ వయసు కావాలి. అన్నిటికి వయసు రాసినోడు బాప్తిస్మానికి వయసు ఎందుకు రాయలా? బాప్తిస్మానికి కులము, మతము, ప్రాంతము, దేశము ఎందుకు రాయలా? అందరికి అవసరమైంది అది. అందరూ బాప్తిసం తీసుకోవాలి. ఎప్పుడు ఎవరు చచ్చిపోతారు ఎవరికి తెలుసు? బాప్తిసం పొందేవా? ఇంకా పొందలేదన్నా. మా అమ్మమ్మే అప్పుడే ఎందుకురా నీకు బాప్తిసమో అనిందన్నా. మరి ఎప్పుడో చెప్పు. ఇంకా నాకు చదువు అయిపోయిన తర్వాత. ఎప్పుడు అవ్వాలి చదువు? ఒకవేళ అంబేద్కర్ చదివినట్టు చదివితే నీకు 70 ఏళ్ళు వస్తాయి. ఎప్పుడైపోవాలి నీ చదువు? నా బొట్టుడైతే 10 పాస్ అయ్యే కాడే కూర్చుంటారు. లేనిపోయింది అట్ట అనుకున్నాను నేను 1st క్లాస్లో పాస్ అయ్యాను. నీ చదువు ఎప్పుడైపోవాలి? నువ్వు ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి? ఏమైపోయి బాప్తిసం ఇప్పియండి అప్పుడు ఎందుకో యవనస్తురాలు అయితే. అందుకే బాప్తిసం తల్లే. ఓ పాస్టర్ గారు చెప్తుంటే విన్నా, పండుకొని మంచం మీద చేయి పెట్టుకొని, ఇక నా పాపాలు కడుక్కోవాలి, నేను ప్రభులో ఉండాలి, నా ప్రభులో బతకాలి, నా జీవితం. ఇప్పటిదాకా తెలియక వీళ్ళే దేవుళ్ళు అనుకొని ఈ రాళ్ళకి ముక్కి వీటికి పూజ చేశాను. ఈ రోజుతో నా పరిశుద్ధుడు నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని కలుసుకోవాల్సిందే అని ఒక తీర్మానం చేసుకుని పడుకొని మంచంలో ఆలోచించుకొని, బాప్తిసం తీసుకుంటే మా కులం ఏమంటుందో, బాప్తిసం తీసుకుంటే మా మతం ఏమంటుందో, బాప్తిసం తీసుకుంటే నేను ఎలా బ్రతకాలో
ఇక ఫంక్షన్లకు వెళ్ళొచ్చో వెళ్ళకూడదో చెప్పేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు, స్నేహితులు లేరు, అన్ని కుటుంబంలో ఉన్న. అయినా సరే బాప్తిజం తీసుకోకపోతే పాప క్షమాపణ లేదు కదా, చచ్చిపోతే నరకానికి పోతా కదా, ఈ క్షణాన్ని చస్తే నిశ్చయంగా నరకానికి వెళ్ళిపోతా, ఏమైనా సరే బాప్తిజం తీసుకోవాల్సిందే అని లేచి కళ్ళు తుడుచుకొని తీర్మానం చేసుకొని బయలుదేరిందంట. ఇల్లు దాటి వీధి ఆ మూలకు తిరగగానే ముసలి కనపడిందంట. ఎప్పుడు మాట్లాడదంట ఆ ముసలిది. అయ్యా ఏరయ్యా ఏడకు పోతున్నా అనిందంట. పోయేవాడు నీకెందుకులే, నేను ఏడకు పోతున్నాను అని పోకుండా, నేను యేసుప్రభుని నమ్ముకుందాం అనుకుంటున్నా, బాప్తిసం పొందుదాం అనుకుంటున్నా అంటే, ఓవ్వ అప్పటికి ఆయన వయసు 40 అంటే 37, 38 అనుకో. వాడిని ఏమైందే, నీకేం పోయే కాలం అప్పుడే బాప్తిజం అంటావు అంటే, ఇప్పుడు తీసుకోకూడదా, అప్పుడేనా? కండలు కరిగిపోయి, కంటి చూపు కోల్పోయి, కళ్ళకు పొరలొచ్చి సుక్కలాలు వచ్చి కళ్ళు కనపడక, టీవీ చూడటానికి, సినిమా చూడటానికి, సీరియల్ చూడటానికి, లోకాన్ని చూడటానికి కళ్ళు మసకబారి, పాపానికి పరుగులెత్తడానికి నీ కాళ్ళల్లో వణుకో సత్తువ కోల్పోయి, ఇంకా నాకు శాత కాదులేని మొల్లబడ్డాక, నీవు నడవటం శాతగాక నీకు ఒకడు సపోర్ట్గా కర్రనిస్తాడే, ఆ కర్రతో పోయి తీసుకోవాలి బాప్తిసం అన్నదంట. ఒరే నాకు తెలియక నేను ముందే తొందరపడబోతుందే అని మళ్ళీ ఇంటికి పోయాడంట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రేపుతున్నాడు ఆయన్ని. రే ఈరోజు రాత్రికి చచ్చిపోతే, ఈరోజు రాత్రికి నీ మరణం అయితే నీకు పరలోకం ఉందా? నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. ఇట్ ఈస్ డన్. ఆయన క్లియర్గా చెప్పేశాడు. బాప్తిజం పొందితే మోక్షం, పొందకపోతే నువ్వు ఎవరివైనా, నువ్వు ఎంత గొప్ప కులమైనా, ఎంత గొప్ప మతమైనా, ఎంత నువ్వు అంబేద్కర్ కొరకు కూడా నరకం పోతుంటే ఏమో బాప్తిజం పొందకపోతే చెప్పలేము. మరి బైబిల్ ప్రకారం ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి. నువ్వు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ఏంది, వాడెవడు ఉత్తర కొరియా కోడిగుడ్డు ఉన్నట్టు ఉంటాడు, గుండ్రంగా నున్నంగా, ఏం పేరు, కిమ్మా. ఆ పేరులోని ప్రమాదం ఉంది. మన వాళ్ళు హిమ్ అనే దాంట్లో డబ్బులు కట్టి ప్రమాదం కరగా మారిపోయారు. ఏడ కూడా ఉండింటారు ఆ బాధితులు. ఆ కిమ్ అయితే ఎవరికి గొప్ప, ట్రంప్ అయితే ఎవరికి గొప్ప, ఎవరైతే ఎవరికి గొప్ప? నీకు గొప్ప మీ తాత, నాకు గొప్ప మా తాత. పక్కనోడికి ఏమేం గొప్పయా? మా తాత కూడా నరకాని పోతాడా? నిశ్చయంగా పోతాడు. క్లియర్. ఒకసారి గట్టిగా అల్లు చెప్పండి. మనసు నొచ్చుకుంటున్న వాళ్ళు చెప్పండి. నొచ్చుకుంటున్నా మీరు చెప్పలేకపోతున్నారులే. అంటే వాక్యంలో ఏముందంటే, అప్పుడు వారు మనసు నొచ్చుకొని, అయితే మమ్మల్ని ఏం చేయమంటావు అన్నారంట. నొచ్చుకోబట్టేగా అడిగింది. నొచ్చుకోకపోతే మిమ్మల్ని సైలెంట్గా 4 జోకులు వేసి, 4 మాటలు చెప్పి, 4 ఆశీర్వాదాలు చెప్పి పంపించాను అనుకో. బబ్బలి చెప్పాడు వాక్యం. అసలు ఆ బాప్తిస్మాని పోతుంటే ఆ ముసలి అడుగుని చూడు, ఆ ముసలిదానికి ఎంత అబ్బా, అవి అయితే భలేగా ఉంటాయి. మొత్తానికి ఈ దైవజనుడు పడుకొని మరలా పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి, రేపో ఎల్లుండి చచ్చే ముసలిదాన్ని మాటలేని, బంగారు లాంటి నీ జీవితాన్ని కోల్పోతావా, లేచి తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకొని అని వెళ్ళి బాప్తిసం పొందాడు. ఈరోజు 30,000 మంది సంఘ కాపరిగా మారాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఆగిపోయింటే ఆ ముసలిదాని మాటలని ఎంత గొప్ప ప్రణాళిక పోయేదో. నువ్వు ఎందుకు బాప్తిసం పొందట్లా? నిన్ను ఆటంకపరుస్తున్న ఆ ముసలి దయ్యం ఎవరో చూసుకో, ఆలోచన చేసుకో. యేసు ప్రభుకు మండింది ఒకసారి. యోహాను వచ్చి, రుదం తల్లి యోహాను, మీ ఊరు యోహాను కాదు, బాప్తిసం ఇచ్చే యోహాను. బాప్తిసం మారు మనసు బంధు బాప్తిసం పొందండి, మారు మనసు బంధు బాప్తిసం పొందండి అంటే అందరూ వరుసగా బాప్తిసమాలు పొందుతున్నారు. కొంతమంది ఒడ్డు మీద నిలబడి చేతులు కట్టుకొని, ఏందంట ఈడో చదువుతుండో, మొన్నటిదాకా వాడు తాగినే వాడికి కూడా ఇస్తండే, మొన్నటిదాకా అబద్ధాలు ఆడినే వాడికి కూడా ఇస్తుండే, వీడు పొగాకు నమ్ముతాడు కదరా వీడికి కూడా ఇస్తుండే, ఏంది కొత్త మతం పెట్టిండో, కొత్త రూల్స్ పెట్టిండో అసలు అని అడ్డం చెబుతున్నారు వాళ్ళు వచ్చి.
సరే మీ సంగతి ఎట్టుందని చెప్పి యేసు ప్రభు కూడా బాప్తిసం లేట మొదలుపెట్టి ఈ పక్క. ఇక వీళ్ళకి మామూలుగా లేదు. ఊర్రా మీరు, అసలు బాప్తిసం ఏడుందిరా, మేమంతా సున్నతి బ్యాచ్రా, ఉడుగులు చేసుకునే బ్యాచ్రా మాదే, బాప్తిస్మాలు ఎక్కడున్నాయి, మీరు కొత్త కొత్తగా చదువుతున్నారండి. అప్పుడు వాళ్ళు ఏమన్నాడు తెలుసా, దేవుని సంకల్పాన్ని నిరాకరించే పిల్లకాయ జనమా, మిమ్మల్ని మీరు ఏదని చెప్పిన పక్క పోరా, అలా వాడేవాడు ఆ వీడియో పెట్టాడు నాకు, ఇంత బీడీలు అవుతున్నాడు. చూసారా? ఎంతమంది చూశారు ఆ వీడియో? ఎంతమంది చూశారు? తప్పేముంది, నాకు వాట్సాప్లో వచ్చింది, నేను చూసా. వీడు ఊరక అంత బడిపోయి పిల్లలు 3వ తరగతి 2వ తరగతి 4వ తరగతి చదివే పిల్లలమ్మా ఏడ తెచ్చుకున్నారో బీడి బుక్కలు అవుతున్నాడు. ఈ పొక్క నుండి ఒరే నాకు రా, ఒరే నాకు పిల్ల బిత్తిన ఎలా జరగా ఊరక అడుగుతావు అన్నాడు. యేసు ప్రభు కూడా ఆ ఊపు మీద అన్నాడేమో అనిపించింది నాకు. లూకాసు వార్త 7వ అధ్యాయం 28వ, లూకాసు వార్త 7వ అధ్యాయం 28వ వచనంలో చదివితే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడు లేడు, అయినా 32వ వచనం చదువు. సంత వీధుల్లో కూర్చోనుండి బా ఏమండి, ఎంత చెప్పినా మీరు మారు మనసు పొందట్లా. సంత వీధుల్లో పిల్లకాయలాట్లు ఆడుకునే వారిని పోలేర్రా మీరు. పరిసయ్యులు, శాస్త్రాలు, సద్దుకాయలు, ఎవరాళ్ళు? పెద్దలు, ధర్మశాస్త్రోపదేశకులు, పెద్ద నేను MBA చదివాను, MCA చదివాను అంటున్నారు. కానీ దేవుని తెలుసుకున్నావా? రక్షణ తెలుసుకున్నావా? పిల్లకాయ మాటలు మాట్లాడుకుంటున్నారు. దేవుని సంకల్పం బాప్తిస్మం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పొందాల్సిందే. రేపు ఉంటాడో లేడో. నేను మన రూతమ్మ వాళ్ళ ఏమవుతాడమ్మా నీకు, ఆయన నర్సింగోళ్ళు, ఆయన కోటయ్య ఏమవుతాడన్నా, తమ్ముడు అవుతాడు. ఆ రోజు కడవరి ఉద్యోగం సభల్లో అందరికి బాప్తిస్మాలు ఇస్తున్నప్పుడు ఎందుకో ఆయన కూతుర్లు, ఆయన అల్లుళ్ళు, ఆయనకు ఆరోగ్యం అసలే బాగలేదు, ప్రేరేపించి దగ్గర తీసుకొచ్చారు. అన్న బాప్తిసం తీసుకో, నేను కూడా బ్రతిమలాడితే. ఆయన అన్నాడు, ఒక్క నెల అవకాశం ఆయన బాప్తిసం పొందుతాడు. ఆయన అడిగిన అవకాశం ఎన్ని రోజులు? 30 రోజులు. విచిత్రం ఏంటంటే 15 రోజుల తర్వాత ఆయన చనిపోయాడు. నేను చెప్పలేను ఇప్పుడు ఆయన పరలోకం ఉందా లేదా అని, నేను చెప్పలేను. బాప్తిస్మం పొందితే మేబీ ఛాన్స్ యేసయ్య అడ్డం పడతాడేమో. అయ్యా ఈ నా రక్తంలో కడగబడ్డాడయ్యా, పొరపాటు బుద్ధిగడి దీన్ని పాపం చేశాడు, క్షమించయ్యా అనుకుంటాడేమో. కానీ పొందకపోతే మాత్రం నో డౌట్, ఇంక డైరెక్ట్ టికెట్ అది. కాబట్టి బాప్తిసం పొందాలి. కొంతమంది పొందుతారు, పెళ్లి చేయాలి, ఈ అమ్మాయి బాప్తిసం ఉందా, ఆ అమ్మాయి బాప్తిసం పొందలా, ఆ అబ్బాయి పొందాడు, మరి ఈ అమ్మాయి సంగతి ఏంది? ఆ అమ్మాయి బాప్తిసం పొందితే నేను పెళ్లి చేసుకుంటా అంటాడు వీడు. వాళ్ళకేమో ఆడికే ఇవ్వాలని, తమ్ముడు కొడుకో, కూతురు కొడుకో, చెల్లెలు కొడుకో ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆడితో పెళ్లి చేయాలంటే బాప్తిసమేగా పొందేద్దాం. అదేం బాప్తిసం? పెళ్లి బాప్తిసం. అమెరికా వెళ్ళాలి, వీసా ప్రాబ్లం. ఏమని? ఎందుకు ప్రాబ్లం? వెంకటేశ్వర్లోనో, శ్రీనివాసులనో, కోటయ్యనో, పొల్లయ్యనో, ఎర్రయ్యనో పెడతాడు, వీసా ప్రాబ్లం. అదే బ్యాప్టైజ్డ్ అయినట్టుగా సర్టిఫికేట్ తీసుకొని ఏ జాన్సనో, ఏ శాంసనో, ఏ యాపీలో పెట్టుకున్నాడు అనుకో, ఈజీగా వీసా వస్తుంది. ఎందుకని? ఒరే ఇడు క్రిస్టియన్ రా, ఇడితో పెద్ద ప్రమాదం లేదు, మంచోడేరా అని వీసా ఇచ్చేస్తారు. సర్టిఫికేట్ బాప్తిస్మాలకి, పెళ్లి బాప్తిస్మాలకి, వాటికి వీటికి బాప్తిస్మం కాదు, మారు మనసుకు తగిన బాప్తిస్మం. ఇప్పుడు చెప్పిన ఈ క్రమాలన్నీ ఆలోచించి జరగాలి. లేకపోతే నీ బాప్తిజం సెట్ కాదు, నువ్వు బాప్తిజం పొందలేదు, ఆ బాప్తిజం వల్ల నీకు పరలోక రాజ్యమూ లేదు. ఆలోచన చేసుకో. బాప్తిజం అంటే ఏంటయ్యా అంటే, ఇందాక ఎలా బాప్తిజం అని చెప్పా, ఇప్పుడు ఏంటి బాప్తిజం అంటే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం.
అరే శ్రీనాథ్ ఇట్రారా, అక్షయ్ నువ్వు కూడా ఇద్దరు ఇట్రండి. ఆ మాటలు చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నారు, జాగ్రత్తగా వినండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుంచి ఎలాగూ లేపబడ్డాడో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొంది ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము. ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు కూడా ఆయనతో ఐక్యము గలవారమై ఉంటాము. 8వ వచనం చదవండాక, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల లేదని ఎరిగి కొడు సభలు కొట్టు గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. బాప్తిస్మం ఇచ్చే విధానం కూడా చూడండి. ఒకసారి మీ తలలు పైకెత్తండి. ఇట్రారా, నువ్వు ఇట్రా, మీ ఇద్దరు ఇటు ఉండండి, ఇటు తిరగండి రా. యేసు ప్రభు ఎలాగ చనిపోయాడు, యేసు ప్రభు ఎలాగ తిరిగి లేచాడు, బాప్తిస్మం అనేది దానికి లింకు. అర్థమైందా? బాప్తిస్మములో ఒక వ్యక్తి నీటిలో మునిగినప్పుడు క్రీస్తుతో చనిపోయిన దానికి సాదృశ్యం. బాప్తిస్మము ద్వారా మరలా అదే వ్యక్తి పైకి లేచినప్పుడు క్రీస్తు పునరుద్ధానానికి సాదృశ్యం. ఇక యేసు పునరుద్ధానుడు అయ్యాడు గనక మరణానికి యేసు ప్రభు మీద ప్రభుత్వం చేసే హక్కు ఇప్పుడు చదివింది అదేగా. ఇక మరణానికి యేసు ప్రభు మీద అధికారము లేదు. మనం కూడా బాప్తిజం పొందితే ఒకవేళ ఈ శరీరం ఒకవేళ మరణం పొందొచ్చామే కానీ ఆత్మకి మరణము లేదు. అది ఎలాగంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరే, వీళ్ళిద్దరూ అమ్మ జాగ్రత్త చూస్తున్నారా, వీళ్ళిద్దరు ఒకరే. వీళ్ళిద్దరికి నేను బాప్తిజం ఇస్తున్నా. ఇద్దరు పడుకున్నారు, పడుకో కింద పడుకో, పడుకో పడుకో పడుకోరా పడుకో పడుకో. వీళ్ళిద్దరికి బాప్తిజం ఇచ్చా. పాపం విషయంలో, లోకం విషయంలో, అపరాధం విషయంలో, జన్మ కర్మ పాపం అన్నిటి విషయంలో చంపేశా, యేసు ప్రభుతో చంపేశా. ఇప్పుడు క్రీస్తుతో కూడా సజీవంగా పునరుద్ధరణ లేకున్నా. అది హల్లెలూయా. పాతోడేమయ్యాడు? ఎవడున్నాడు? నీళ్ళలో నీటిలో చచ్చిపోయాడు. కొత్తోడు క్రీస్తులో లేచాడు. అది బాప్తిసం అంటే. అంతేగాని ముక్కు పెట్టుకొని మునిగి 3 సార్లు మునిగిన ఆయన 30 సార్లు మునిగిన లోపలే. బాప్తిసం ఇది పద్ధతి లేనన్నా. శాబాష్, కూర్చోపండి. యేసు రక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ బాప్తిసం ఇచ్చే పద్ధతి అది. ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఇలాగా ముంచామో పాత పురుషుడు చనిపోయి కొత్తోళ్ళు లేస్తాడు. వాడు ఇంకా మొత్తం విచిత్రంగా చూడాలన్నమాట ప్రపంచాన్ని. ఏంద్ర అటు చూస్తున్నావు, నాకేం గుర్తులేవే, మొన్నటిదాకా దాంతో తిరుగుతువే, వాడు చచ్చిపోయిలా. మొన్నటిదాకా అటు చేస్తే వాడు చచ్చిపోలేదా? హలో, బాప్తిసం పొందానని చెప్పుకుంటున్నా నీవు ఇంకా నీ పాత బుద్ధులు, పాత స్వభావాలు, పాత కక్షలు, పాత ద్వేషాలు పెట్టుకున్నావంటే నువ్వు సావలా. ఆహా, యశన్న గారు అరే మీ ఊరు వచ్చి చాలా రోజులు అయిందిరా, నేనే ఇస్తారా బాప్తిస్మాలు మీటింగ్లు అయిపోయినాక అన్నాడంట. అబ్బా యశన్న గారు ఇస్తే తీసుకుందాంలే. ఇప్పుడు కొంతమందికి జాన్సన్ అన్న ఇస్తేనే తీసుకోవాలని ఆశ, అట్టాగే కొంతమందికి యశన్న గారు ఇస్తేనే తీసుకోవాలని ఇవి ఆశలు వాళ్ళవి. మనం కాదనిలేవు. యశన్న గారు తీసుకుందాం, నేను గుడారాలో తీసుకుందాం అనుకున్న వాణ్ణి యశన్న గారు ఇస్తాడు కదా, ఇప్పుడే తీసుకుందాం అనుకొని కొంతమంది సిద్ధపడి వచ్చారంట. వాళ్ళలో పెద్ద పంచ పైకి గట్టి దోపి దిగినంట గొంతులోకి.
చెయ్యి పైకి పెట్టి ముంచు ముంచు అంటున్నాడంట. అట్ట కదయా ఇట్ట పెట్టుకో అంటాడంట. ముంచు. ఇదేంటంటే దీంతో పని ఉంది ఎంతవరకు, దీని తర్వాత ఇద్దుగాని అన్నాడంట. ఏం చేద్దాము దీంతో, అన్నదమ్ములు గొడవలు ఏదో ఉన్నాయంట, దీంతో పని ఉందంట. కొంతమందికి కొన్ని సావు. బాప్తిస్మంలో ముంచుతామా, బట్టలే చచ్చిపోతాయి. బాప్తిజం తీసుకున్న బట్టలే చస్తాయి, లోపల ఉన్న అవయవాలు చావవు. ప్రాచీన పురుషుడు చావాలి, నవీన పురుషుడు రావాలి. క్రొత్త జన్మాది, కడిగిన ముత్యము లాంటి తెల్ల జీవితం అనేది. మచ్చ మడత డాగు కలంకం లేని ఒక పరిశుద్ధమైన కన్యకగా నిన్ను దేవుడు తీర్చాడేస్తున్నాములో. భయంకరమైన వ్యభిచారి అయితే కావచ్చు, త్రాగుబోతు అయితే కావచ్చు, దొంగవైతే కావచ్చు, విగ్రహారాధికుడు అయితే కావచ్చు, కానీ ఎప్పుడైతే యేసు రక్తం అనబడిన నీటి బాప్తిస్మంలో నువ్వు మునిగి లేస్తావో, నీ పితరుల నుంచి వచ్చే శాపం, నువ్వు చేసిన కీడు, నీ పాపం, నీ జన్మకర్మ పాపం, నీ తల్లిదండ్రుల పాపం మొత్తం కడిగివేయబడతాయి. అది నీటి బాప్తిస్మం అంటే. ఇక మరలా అవి కనబడకూడదు. బాప్తిస్మం పొందుకొని కనబడుతున్నాయంటే మాత్రం నీకు ఫినిహాస్ వస్తాడు ఎప్పుడో ఒకసారి మీ ఇంటికి. అర్థమైన వాళ్ళు గట్టిగా వెళ్ళి చెప్పండి. ఫస్ట్ రోజు చెప్పాను కదమ్మా, మారు మనసు అనే సబ్జెక్ట్లో ఉంటాడు ఫినిహాస్, చూసుకోండి. ఎప్పుడు వస్తాడో తల్లా, ఆయన వచ్చిండంటే మామూలుగా ఉండదు అమ్మా, నాలాగా మంచిగా మర్యాదగా చెప్పడమ్మా. మీ ఇష్టం, ఫోటో కాడ దీపం పెట్టి ఊదిబత్తి వెలుగెత్తడమే. అప్పుడు బాగా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసేది అయితే ఎందుకు చదువుతుంది, పాట పాడుతుంది. చచ్చిపోయిన వాళ్ళ మీద ప్రేమ అనురాగాలు చూపిస్తారు, బతికినప్పుడు చూపారు. నా మాటిని మీ పాత ఆ స్వభావాల్లో నుంచి ఈరోజు ఈ రెండవ మెట్టు నీటి బాప్తిస్మం అనే మెట్టు ఎక్కాలని మీరు ఆశపడితే నిశ్చయముగా మీ పాత పురుషుడు, పాత స్త్రీ నీటి బాప్తిస్మం ద్వారా చచ్చిపోవునుగాక. ఆమేన్. అయితే ఆ నీటి బాప్తిస్మంలో చావడానికి కొన్ని క్రమాలు ఉన్నాయి. మరి నీటి బాప్తిస్మం వరకు కరెక్టేనన్నయ్యా, మరి అట్ట తీసుకోవాలి బాప్తిస్మం. మొన్న ఆ మధ్య నాకు ఒక ఫోటో వచ్చింది. ఒక పెద్ద దైవజనుడు, ఆయన తొట్టికి బయట నిలబడి తొట్లో వాళ్ళు ముంచి లేపుతున్నాడు. ఈయనేం బయట ఉన్నాడు, వాళ్ళు ముంచి లేపుతున్నాడు. అది తప్పు. అలా బాప్తిస్మం తీసుకోకూడదు. ఒకవేళ ఈయన అంత ఓపిక లేకపోతే, అంత టైం లేకపోతే, తడవటం ఇష్టం లేకపోతే ఇంకో దైవజనుడు ఇస్తాడు. బాప్తిస్మం ఏం నీ సొత్తు కాదు, నీ ఆస్తి కాదు, ఇస్తుంది నువ్వు. దేవుని సంకల్పం నెరవేరుస్తున్నావు. నీ చేత కాకపోతే నువ్వు పక్కకు రా, వేరే వాళ్ళు ఇస్తారు. నువ్వు బయట నిలబడి వాళ్ళని ముంచకూడదు. ఎందుకు ముంచకూడదు అంటే 2 ఆధారాలు చెప్తా. ఏ ఫోటోలో అయినా యేసుప్రభు బాప్తిస్మం తీసుకున్న ఫోటోలో ఒక్కడే మునిగి లేవటం చూసారా? ఒక్క ఫోటో కూడా కనపడదు. అంటే ఇమాజిన్ చేసుకోవడానికి కూడా ఒప్పుకోడు దేవుడు. అలాంటిది నువ్వు ఎట్లా ఇస్తావు? ఎవరు చేసిన తప్పే, ఎంత గొప్పలు చేసిన తప్పే. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో అక్కడ మనకు ఒక 2 విషయాలు కనపడతాయి. 35వ వచనం, అందుకు పిలుపు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్తను ప్రకటించాడంట. ఇవిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆజ్ఞాపించను. ఆయన అన్నాడు, నీళ్ళున్నాయి కదా, నాకు బాప్తిస్మం ఇచ్చు కదా అని. అప్పుడు వెంటనే దైవజనుడు అన్నాడు, నువ్వు నమ్మితే బాప్తిస్మం తీసుకో అన్నాడు. అతడు
నేను నమ్ముతున్నానని చెప్పాడు. నోట్ దిస్ పాయింట్. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగారు. ఒక్కడు కాదు, ఇద్దరు. యొర్దాను నదిలో యోహాను, యేసు ఇద్దరు నీళ్ళలో ఉన్నారు. నీళ్ళలో దిగారు. నీళ్ళలోకి దిగి బాప్తిసం పొందారు. ఇది నీటి బాప్తిసం అంటారు. ఇందుకు నీటి బాప్తిసం తీసుకోవాలి. సరే, ఇంత బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఒక చిన్న గొడవ ఉంది. ఏ నామంలో బాప్తిసం తీసుకోవాలి? హలో, చూసావా భక్తిలో ఎన్ని మెలికలు ఉన్నాయో. మీరేమో ఊరికనా శృతి పాతుడు ఆరాధన బాగా జరిగిందమ్మా అనుకొని ఆనందపడుతున్నారే. మరి ఇంత డెప్తే ఒక్క బాప్తిసంలోనే ఇంకా చాలా ఉన్నాయి. నేను మీకు అవుట్లైన్స్ ఇచ్చుకుంటా పైన చెప్పుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పాలంటే నపుంసకుడు, ఆయన మంత్రి, ఫైనాన్షియల్ మినిస్టర్, ఒక వ్యవస్థలో, ఒక సంస్థలో, ఒక ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర ఫైనాన్షియల్ మినిస్టర్ది, ఆర్థిక శాఖ మంత్రిది. ఆయన మినిస్టర్. ఆయన రథం మీద పోతున్నాడు. అప్పుడు కార్లు లేవుగా. ఇప్పుడైతే కార్లు కాన్వాయ్లు ఉంటాయి. అప్పుడు కారు లేవుగా. రథం మీద పోతున్నాడు. మాట్లాడారు. ఆయన అన్నాడు, పాస్టర్ గారు రోడ్డు మీద ఉండి ఆపాడు. ఏం చదువుతున్నా అంటే బైబిల్ చదువుతున్నా. నీకు అర్థమైందా? నాకు అర్థం కాలేదు. నువ్వు చదివింది ఏం కాదు. యేసు ప్రభు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడంటే, అబ్బా నేను నమ్ముతున్నానయ్యా, ఇన్ని రోజుల నుంచి దానికోసం ఎదురు చూస్తున్నానయ్యా, మరి బాప్తిసం పొందాలయ్యా అంటే పోతా ఉంటే ఒక కాలువ కనపడింది. మినిస్టర్ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉండదా? ఏ మినిస్టర్ గారు వెంటనే స్పెషల్ ఫ్లైట్ పెట్టుకొని యెరూషలేం పోలేడా? ఏ సముద్రానికి పోకూడదా? కానీ పక్కన కాలువ కనపడితే అక్కడ ఆపమన్నాడు. ఆపమని నీళ్ళు ఉన్నాయి, నాకు బాప్తిసం ఇయ్యి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నమ్మితే నేను ఇస్తానన్నాడు. అర్థమైందా? నేను నమ్ముతున్నానయ్యా, యేసుప్రభు దేవుని కుమారుడని, వచ్చాడని, ప్రాణం పెట్టాడు, నమ్ముతున్నానని స్పాట్లో తీసుకున్నారు. కానీ కొన్ని సంఘాలు, కొంతమంది 6 నెలలు కనిపెట్టాలా, 9 నెలలు కనిపెట్టాలా. ఏంది ఇదేమన్నా గర్భమా? 9 నెలలు 8 నెలలు ఆగి కండానికి 2 ఏళ్ళు కనిపెట్టాలా? అప్పుడు ఎట్టిస్తారు? చూడొద్దా? ఈలో పుట్టుకొని పోతే బాగా చూస్తాయి. ఇంకా పుట్ట పెట్టుకొని చెప్పలేం కదా. నీటి మీద బుడగలాంటి జీవితం రేపు నీది కాదని యేసుప్రభు చెప్పాడు. నువ్వెవర్రా మళ్ళీ 6 నెలలు 9 నెలలు 10 నెలలు టైం పెట్టడానికి? ఆత్మవేశం వచ్చినప్పుడు అప్పుడప్పుడు అట్టే మాట్లాడితే మీరేమనుకోమాకండి. హల్లెలూయా. చేతిలో చెప్తాం గట్టిగా. బాప్తిస్మ స్పాట్లో అయిపోవాలి. ఇలాంటి చాలా ఉన్నాయి. దాటుకొని వస్తున్నా. స్పాట్లో తీసుకున్నాడు. ఇద్దరు నీళ్ళలోకి దిగి తీసుకున్నారు బాప్తిసం. ఇది బాప్తిసం తీసుకునే క్రమం. మరి ఏ నామంలో బాప్తిసం తీసుకోవాలి? ఇక్కడ యేసు నామంలో బాప్తిసం తీసుకోవాలని యెహోవా విట్నెస్ అనే ఒక సంస్థ బయలుదేరింది. యెహోవా సాక్షులు. వీళ్ళు యేసయ్యకు కాదు సాక్షులు. ఎవరికి? యెహోవాకి. మీ ఇంటికి వస్తారు, మీ తలుపు తడతారు, నిన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. బెదరో, నేను కూడా అదే చెప్తాను. బెదరో, యేసుప్రభు దేవుని కుమారుడే, ఓకే, కానీ వాక్యం చూపిస్తారు. పేతురు ఏ నామంలో ఇచ్చాడు? పౌలు ఏ నామంలో ఇచ్చాడు? యేసు నామంలో ఇచ్చాడు. మరి నువ్వెందుకు వేరే నామంలో ఇస్తున్నావు అని మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. అసలు వాస్తవానికి బాప్తిస్మం ఏ నామంలో ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలో చెప్పి నేను ముగించేస్తా. గట్టిగా ఎలాలో చెప్పండి. యేసు నామంలో బాప్తిస్మం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మీరు అపోస్తుల కార్యాలు ఆ గ్రంథం చదవండి. నేను 5 లేదా 6 నిమిషాల్లో ముగిస్తున్నా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అపోస్తులు సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళను కొట్టారు, తిట్టారు, గాయపరిచారు. 10 రోజులు జైల్లో పెట్టి 11వ రోజు ఏమన్నారు తెలుసా? హలో చెబితే చెప్పుకోండి, ఇస్తే ఇచ్చుకోండి, ఇంకొక పేరు చెప్పండి, కానీ యేసు నామం అన్నారంటే మాత్రం మర్యాద ఉండదన్నారు. చూసారా? మీరు బాప్తిస్మాలు ఇవ్వండి, మతం మార్చండి, గుడ్డలు మార్చండి, ఏమైనా మార్చండి, ఎన్నేమి చేయండి, కానీ యేసు నామం అని చెప్పారంటే మాత్రం మర్యాద ఉండదు. అసలు ఆయన పేరు చెప్పకూడదు అన్నారు. వీళ్ళకి తిక్కరేగి అన్నీ ఆయన పేరు మీద చేయటం మొదలుపెట్టారు. యేసు నామము ప్రబలునట్లుగా ఆయన నామాన్ని ఉచ్చరించారు తప్ప వేరొక నామం కాదు.
అందుకని బాప్తిస్మానికి ఆ పేరు వాడారు. దాని వెనక ముందు ఉద్దేశం ఏంది? ఇది నాకు ఒక పాస్టర్ తెలుసు. ఆయన ఏమంటాడంటే, యేసుప్రభు ఏం చెప్పారంటే మత్తయి సువార్త 28:19 త్వరగా, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. చూడండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామం. నామాలా నామమా? ఒకటని చెప్పాడా? 4-5 నామాలు చెప్పాడా? ఒక్క నామమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక నామం. ఓకేనా? యేసు ప్రభు చెప్పింది ఇది. అయితే ఈయనేం చేస్తారు తెలుసా? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామం అనగా యేసునామంలో ఎత్తున్నా అన్నాడు. ఇదేంద్ర మళ్ళీ అడిదిరిగి ఎడకే వచ్చావుగా, ఆ నామంలో ఎందుకు ఎత్తున్నావు అంటే అదేనండి, తండ్రి నామం, కుమారుని నామం, పరిశుద్ధాత్మ నామమే యేసునామం అంటాడు. అలా ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఆయన నిబంధన, ఆయన ధర్మశాస్త్రం, ఆయన క్రమం ఇది. అట్లా చేయకూడదు. ఆయన ఏం చెప్పాడు అదే చేయాలి అంటే మరలా అట్నే ఇస్తున్నాడు. అసలు నిజంగా ఇదంతా ఏంట్రా ఈ గొడవ అని చూస్తే, బైబిల్ ప్రకారం యేసు ప్రభు ఒక్కడి వలనే రక్షణ పరిపూర్ణము కాదు. హలో, అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఒక్కడి వలనే రక్షణ కాదు. ఎందుకంటే యేసుప్రభు అంటాడు, ఎవడినైనా నా తండ్రి ప్రేమ ఆకర్షించకుంటే వాడు నా యొద్దకు రాడు. ఇప్పుడు మనం అందరం ఆయన దగ్గరికి, యేసయ్య దగ్గరికి వచ్చామంటే మనల్ని ఎవరు ఆకర్షించారు? ఆయన ప్రేమ. తండ్రి ప్రేమ ఆకర్షిస్తే, తండ్రి ప్రేమ క్షమిస్తే, తండ్రి ప్రేమ ప్రేమిస్తే, తండ్రి మనల్ని పిలిస్తే మనం ఆయన దగ్గరికి వచ్చి మన పాపములు కడుగునడానికి యేసుక్రీస్తు రక్తములో అనగా నీటి బాప్తిసంలో కడగబడ్డాం. తండ్రి పాత్ర పిలుచుకున్నాడు, ఆకర్షించుకున్నాడు, అయిపోయింది. కుమారుడి పాత్ర ప్రాణం పెట్టాడు, ఆయన రక్తాన్ని కార్చాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఇప్పుడు మన మధ్యలో ఉన్నది ఎవరు? ఎవరు? కొన్ని సంఘాలకు అసలు ఆ పేరంటేనే మంట. పేరెత్తితే కత్తులు లేవు కానీ పొడుస్తారు. ఇక పరిశుద్ధాత్మ అంటే వాళ్ళకి ఎక్కడలేని ఉజ్జీవం. అసలు సంఘాన్ని సిద్ధపరిచేది, నీతో మాట్లాడేది పరిశుద్ధాత్ముడు, అద్భుతాలు చేసేది. అసలు పెద్దపీట వేయాల్సింది సంఘాలు ఎవరికి? తండ్రి కుమారు పైన పరలోకంలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఆయనకు పెద్దపీట వేయాలి. త్రిమూర్తులు కాదు, మళ్ళీ త్రియేకం, ముగ్గురు ఒక్కడే. మీరు మత్తయి సువార్త 3:13 చదివితే ఇందాక చదివిన మాట, 16వ వచనం, యేసయ్య బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుంచి ఒడ్డుకు వచ్చాడు. హలో, ఇలా చూడండి, నువ్వు ఒక్కడే చదవన్నా. ఈయన యేసుప్రభు అనుకో, ఈయన బాప్తిస్మం పొంది ఒడ్డు మీదకి వచ్చాడు. ఆకాశం తెరవబడి ఇదిగో దేవుని ఆత్మ పావురం వల్ల దిగి ఆయన మీదకి వస్తుంది. ఈయన కనపడుతున్నాడు, పావురం వల్ల ఆత్మ కూడా కనబడుతున్నాడు. కంటిన్యూ. మరియు ఒక స్వరం ఆకాశం నుంచి వినబడుతుంది, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందే నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురు కనబడ్డారా లేదా? ముగ్గురు కనబడ్డారా లేదా? ఇళ్ళలో ఎవరు ఎక్కువ? ఇళ్ళలో ఎవరు గొప్ప?
చెప్పగలమా? హలో, ఈ ముగ్గురులో ఎవరు గొప్ప అంటే చెప్పగలమా? నేనున్నా పాస్టర్ జాన్సన్. నేను పూర్తిగా పాస్టర్ జాన్సన్గా మీరు నన్ను ఇలాగే గుర్తుపట్టాలంటే నేను 3 కలిపితేనే. ఏమేంటి? ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ 3 ఒక్కటి సపరేట్ అయినా నన్ను మీరు పాస్టర్ జాన్సన్ అనరు. శవాన్ని తెచ్చారా? పూడ్చారా? కాల్చారా? ఎత్తారా? పారేశారా? నిన్నటిదాకా పాస్టర్ గారు అండి కదరా, ఇప్పుడేం శవం అంటున్నావు? ఎవరో ఒకళ్ళు మిస్ అయ్యారు. ఎవరో ఒకళ్ళు. సరే, ఆత్మ సపరేట్ అయిందనుకో, నేను పడుకోనే ఉంటా, నా ఆత్మ మందిరంలో తిరుగుతూ ఉంటుంది, నన్ను లేపుతూ ఉంటాడు. పాస్టర్ గారు వాక్యం చెప్పదులే, పాస్టర్ గారు పాట పాడతారు, పాస్టర్ గారు ప్రార్థన చేద్దరండి, పాస్టర్ గారు. నా ఆత్మ లేదు అందులో, నేను బతికే ఉన్నా. డాక్టర్ని తీసుకొచ్చాడు, నాడి కొట్టుకుంటుందే, కొల్లుడు బతికే ఉన్నాడే, పానం ఉందే, నాడి కొట్టుకుంటుంది, పానం ఉంది, కొమ్మలేకపోయిండేమో, అదే ఊరు. ఏమ్మా అది ఆడికి పోయిండంటాయా అంటుంది. యాడికమ్మా అంటే కొమ్మలేకి పోయిండేమో. మనిషి బతికే ఉన్నాడు కానీ ఆత్మ లేదు. ఎక్కడికి పోయిందో ఆత్మ? ఎవరు గొప్ప? సరే, ప్రాణము శరీరం ఉన్నా, ప్రాణము ఆత్మ ఉన్నా, శరీరం నలిగిపోయిందనుకో, అవసరమా మనిషి మనకి? ఉపయోగమా? ఎవరు గొప్ప? 3 కలిస్తేనే మనిషి. కానీ నరునికి దేవునికి ఉన్న ఆ వ్యత్యాసం ఏంటంటే, మనలో నుంచి ప్రాణం పోయినా ఆత్మ పోయినా మనం చచ్చిపోతాం. దేవుడు ముగ్గురుగా ఒకేసారి ఉండగలడు. దట్ ఈస్ దాన్ని అడి చెప్పాలంటే ఇక అది ఆయన గొప్పతనం అనుకోండి. ఇక దేవుడి గొప్పతనం ఏంట్రా అంటే ప్రాణ ఆత్మ శరీరాలు వేరు చేయగలడు. ఇప్పుడు అంటాడు, నేను లోకమును ఎంతో ప్రేమించాను, అందుకే నా ప్రాణం పెట్టాను అంటాడు. ప్రాణం పెట్టింది ఎవరు? కుమారుడైన యేసు ప్రభు. కుమారుడే ప్రాణం. తండ్రి ఆత్మస్వరూపైన వాడు తండ్రి, ఆయన ఆత్మే పరిశుద్ధాత్మ. కాబట్టి ముగ్గురు సమానమే. అందుకే ఆయన ప్రేమించాలి, ఈయన ప్రాణం పెట్టాలి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అలంకరించి సిద్ధపరిచి పరలోకం తీసుకెళ్ళాలి. వీళ్ళల్లో ఎవరు నీ పట్ల కార్యము చేయకపోయినా నువ్వు అసంపూర్ణమే, దేవుడికి నచ్చవు, ఆయన మెచ్చడు, నిన్ను కంప్లీట్ చేయలేడు, నిన్ను పరలోకానికి ఆయన అంగీకరించలేడు. హలో, మీకు ఇంకా రాబోయే మెట్లలో ఉంది. ఇంకా ఈ ముగ్గురులో ఎవరు పని చేయకపోయినా, ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు లోకమునంతటిని ప్రేమించాడు, అవునా కదా? మరి రక్షణ కొందరికే, మందిరంలో ఉన్న వాళ్ళకి, బాప్తిసం పొందిన వాళ్ళకే. కానీ పరిశుద్ధాత్మ ద్వారా అలంకరించబడ్డ వాళ్ళకే పరలోకం. ఇందా చెప్పానే, సమస్త విధములైన జ్ఞానము అది పరిశుద్ధాత్మ మూలంగా కలిగే జ్ఞానము. ఆ జ్ఞానంతో మీరు నింపబడాలి. అందుకు దేవుడు త్రిత్వనామాన్ని అక్కడ ప్రకటించడం జరిగింది. యేసు ప్రభు, నా నామములో దయ్యాలు వదిలించండి, నా నామంలో రోగాలు వదలగొట్టండి, నా నామంలో అద్భుతాలు చేయండి, నా నామంలో అన్నీ చేయండి అన్నాడు. బాప్తిసం కూడా నా నామంలో ఏమని చెప్పలేడా? చెప్పకూడదా? ఇంత వివరంగా చెబుతే నువ్వెవడో నాయన మళ్ళీ తగలబడ్డావు కన్ఫ్యూజ్ చేయడానికి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వాలి. ఆమేన్. ఇక వేరే నామము లేదో. ఇంక ఎవడైనా వచ్చి మాట్లాడితే మీరు నా దాకా రామాకండి, ఇంక నేను పొద్దుగూకులు పాడింది పాటి చెప్పలేను. మీకు ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే నువ్వే చెప్పాలి. అప్పుడు వాళ్ళకు పిచ్చి పట్టాలి, అసలు మీ పాస్టర్ రాని భయపడాలి నా కాడికి రావడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈ త్రిత్వనామంలో ఇవ్వాలి. బాప్తీసం తీసుకునే వ్యక్తికే ఇన్ని క్వాలిఫికేషన్లు, ఇన్ని అర్హతలు, ఇన్ని ఒప్పుకోళ్ళు ఉంటే ఇచ్చే వ్యక్తి ఎలా ఉండాలి? ఆలోచన చేయండి అమ్మా. తీసుకునే వ్యక్తికే నువ్వు నమ్మావా, మారు మనసు పొందావా, అంత అర్థమైందా, ఓకేనా అని ఇన్ని అడిగితే ఇచ్చే వ్యక్తి ఎలా ఉండాలి? ఆ ఇచ్చే వ్యక్తి యొక్క అర్హత చెప్తున్నా. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం
ఆ మధ్యలో ఒక మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 3:12 చదవండి. ప్రకటన గ్రంథం 3:12. చేస్తాను, ఎన్నటికి వెలుపలికి పోడు. ఆ మాట నోట్ చేసుకోండి. మరియు జయించిన వాడికి నా దేవుని పేరు, నూతనమైన యెరూషలేమును, దేవుని పట్టణపు పేరు, నా క్రొత్త పేరు వాని మీద. ఒకసారి తలలు పైకెత్తండి. మనకు వాగ్దానం చేశాడే జయించువాని అని. ఆ జయించువాడికంట యేసుప్రభు అంటున్నాడు, నా దేవుని పేరు, నా దేవుని యొద్ద నుంచి దిగి వచ్చే పట్టణం పేరు, నాకు ఇచ్చే కొత్త పేరు. అంటే యేసయ్య పేరు ఏమవుతుంది రేపు? చెప్పరేందండి? యేసయ్య పేరు ఏమవుతుంది రేపు? మారిపోతే ఏం పేరు పెట్టుకుంటాడో తెలియదు. ఆయన ఏం పేరు పెట్టుకుంటాడో, సర్వలోక రాజుని పెట్టుకుంటాడో, పరిశుద్ధుడని పెట్టుకుంటాడు. పరిశుద్ధుడంటే మనకు తెలిసిన పేరే. యేసు ప్రభు అనే పేరు భూలోకం మట్టుకే, భూమి మీదనే పనిచేస్తుంది. పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన పేరు మారిపోద్ది. అర్థమైందా? అందుకే యేసునామంలో బాప్తిసం చెల్లదు. బాప్తిసం పరలోకానికి, బాప్తిసం భూలోకానికి సంబంధించింది కాదు. దయ్యం వదిలిందా? ఈ భూమి మీద మంచిది. ఆశీర్వాదం వచ్చిందా? ఈ భూమి మీద మంచిది. రోగం పోయిందా? ఈ భూమి మీద మంచిది. నీకు ఆస్తి వచ్చిందా? ఈ భూమి మీదకి మంచిది. నువ్వు బాప్తిసం పొందావా? పరలోకానికి ఎత్తబడతావు. అందుకని యేసునామంలో ఈ భూమి మీద ఆశీర్వదిస్తాడు. యేసునామంలో కుంటోడా లేయ్ నడుస్తాడు. యేసునామంలో దయ్యమా పోతుంది. యేసునామంలో క్యాన్సరా, యేసు రాగంలో రోగమా పోద్ది. కానీ పరలోకం వెళ్ళాలంటే తండ్రి యొక్క, ఈ కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వెళ్ళాల్సిందే. ఆమేన్. ఆ మధ్య పౌలు పరిశుద్ధాత్మ అంటే బాప్తిసం పొందినప్పుడు అని. ఫిలిప్ అడుగుతాడు కదా, నువ్వు నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావా? నేను విశ్వసిస్తున్నానయ్యా. అయితే రా బాప్తిసం ఇస్తా. బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అన్నాడు. అసలు ఆ పేరు ఏమన్నారు? మీరు జాగ్రత్తగానండి. మేము అసలు ఆ పేరే వినలేదయ్యా. కుమారుని యొక్క నామంలో ఇస్తే వాడు వినేవాడు కదా. అట్టివల వేరే నామంలో ఇచ్చాడు, అందుకే నా పేరే వినలేదు అన్నాడు. అప్పుడు వెంటనే అపోస్తలుడైన పౌలు వారికి బాప్తిసం ఇచ్చాడని అపోస్తల కార్యాలు 19:1-5 చదివితే మీకు అక్కడ కనబడుతుంది. మీరు చదవద్దు, నేను త్వరగా ముగిస్తున్నాను. అంటే మరలా నువ్వు తీసుకున్న బాప్తిసం ఒకవేళ నీకు క్లారిటీ లేకపోతే, కన్ఫ్యూజన్ ఉంటే, రెండవసారి నేను 2 సార్లు తీసుకున్నా. అమ్మో, నేను 2 సార్లు తీసుకున్నా. ఎందుకంటే ఫస్ట్ సారి తీసుకుంది నాకు ఇట్లాగే ఉంది. పరిశుద్ధాత్మ పేరు చెప్పలా, నేను వినలా. ఈ వాక్యం ఎప్పుడైతే నాకు అర్థమైందో రెండోసారి పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన దైవజనుడి దగ్గర తీసుకున్నా. కనుక కొత్త పేరు పరలోకంలో, భూమి మీద యేసునామం చెల్లదు బాప్తిసం విషయంలో. కాబట్టి మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలి. ఒకవేళ పరిశుద్ధాత్మ నామం వినబడకపోతే మరలా కూడా బాప్తిసం తీసుకోవాలి. ఆ బాప్తిసం ఎలా ఇవ్వాలి, ఇచ్చే వ్యక్తి ఎలా ఉండాలో ఆ ఒక్క మాట చదివించి నేను ముగిస్తున్నాను. ఇప్పుడు చదవండి. అపోస్తల కార్యాలు 13:2-4-9 13వ అధ్యాయము. పరిశుద్ధాత్మ పిలిచిన పిలుపు. 4వ వచనం. పరిశుద్ధాత్మ ద్వారా పంపబడ్డారు. 9వ వచనం. హలో, పరిశుద్ధాత్మ ద్వారా పిలువబడ్డాడు, పరిశుద్ధాత్మ ద్వారా పంపబడ్డాడు,
పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డాడు. ఈ వ్యక్తి బాప్తిస్మం ఇవ్వాలి. కోట చాపట్ల కోటేస్తున్నాములో. ఏమి తమాషా అనుకున్నారా? భక్తి అంటే మా మామ ఇచ్చాడండి, మా జేజనాయనండి, పుస్తకం అసలు ఆయనేనండి. చల్లదు. హలో, క్రమమే. ఏసై ఒప్పుకోడు, ఇసిరి బయట నొక్కుతాడంతే. నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు నీ హాల్ టికెట్ నెంబర్లో ఒక్క నెంబర్ తప్పు పడితే ఎక్స్క్యూజ్ చేస్తారా? ఆఫ్టర్ ఆల్ అది ఆ పరీక్ష రాయకపోతే ఏ ఇబ్బంది లేదు. ఆఫ్టర్ ఆల్ ఎక్స్క్యూజ్ చేయడే. మరి ఆయన నిబంధన ఎవడు పడితోడు గుంతలో ముంచేయటమే. ఎవరు నీకు మిషన్లు వేయకూడదు, సైకిల్ వేయకూడదు, బట్టలు వేయకూడదు, ఎవరు నీతో ప్రేమగా మాట్లాడకూడదు. ఎక్కడ పడితే అక్కడ బాప్తిస్మాలు తీసేసుకోవడమే. చల్లవు. ఆ బాప్తిస్మాల ద్వారా మీరు పరలోకంలో అడుగు పెట్టలేరు. ఇది వాస్తవం. ఒకవేళ మీరు నన్ను ఈ విషయంలో ఎందుకు పాస్టర్ గారు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు అనుకుంటారేమో. మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త చదువుకొని సల్లారితే సరిపోదు. చివరి మాట ఇంకా చెప్పను. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం, 10-11 వచనాలు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక ఇప్పుడు దాకా మీకు ప్రకటించిన బోధ ఏదైతే ఉందో అది క్రీస్తు బోధ. దానిని విడిచి దేవుణ్ణి అమ్మ ఒకసారి మీరు చూడండి తల్లి పైకి. ఇప్పటిదాకా నేను చెప్పిన మాటను గనక మీరు నమ్మకుండా దాన్ని హోల్డ్ చేసి వాళ్ళు చెప్తారులేని అట్లా బెట్టి కనుక మీరు ముందుకెళ్ళారనుకో, మిమ్మల్ని ఏమన్నాడు దేవుడు? మీరు దేవుని నమ్మనట్టే. ఆ బోధలో నిలిచి ఉండువాడు తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను అంగీకరించిన వాడు ఎవడైనను ఇలాంటి బోధ చెప్పకుండా మీ యొద్దకు వచ్చిన ఎడల వాణ్ణి ఇంట్లోకి రానివాకు, వందనాలు చెప్పమాక, వాడే దుష్టుడిగా. హలో, అందుకే మనం ఏ సహవాసం పడితే ఆ సహవాసంతో ఎవరితో పడితే వాళ్ళ భుజాల మీద చెయ్యి వేయకూడదు, ఎవరికి పడితే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఒక్కొక్కడు ఏడాడో దరిద్రులు చేతులు పెట్టి వస్తాడు, వాడికి ఎట్టెత్తో చెయ్యి ఎత్తావా? ఎవరిని పడితే వాళ్ళు ఇంట్లో పిలవకూడదు. వాళ్ళు ఏం చెప్తారో. ఓ పాస్టర్ని పిలిచాడంట బాగలేదని. ఆయన అన్నాడంట, నాకు 5,000 ఇస్తే ప్రార్థన చేస్తా అన్నాడు. ఏం మీ తాత సొమ్మ ప్రార్థన? అమ్మా 5,000 తీసుకొని 10,000 తీసుకొని ప్రార్థన చేయడానికి ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు ప్రార్థన? నువ్వు ఉచితంగా పొందితే కనుక ఉచితంగా అయ్యి. ఒకవేళ వాళ్ళు హృదయపూర్వకంగా దైవజనుడు ఇంటికి వచ్చాడు, ఒట్టి చేతులతో పంపకూడదని కానుకిస్తే తీసుకో. ఇంకో పాస్టర్ వచ్చాడంటే ఇంటికి, అయ్యా నాకు ఈ మధ్య ఇంట్లో అసలు నెమ్మది లేదు, మనశ్శాంతి లేదయ్యా, నా పరిస్థితి బాగలేదయ్యా అంటే ఇంట్లోకి వెళ్ళి కుర్చీ వేసుకుని కూర్చొని అటు ఇటు చూసి, మీరు అర్జెంటుగా ఈ కిటికీని మూసేసి ఈ పక్క పెట్టండి అన్నాడంట. ఏడ చదువుకుండా వాడు ఏం చదువుకుండా నాకు అర్థం కాదు. వీడే దుష్టుడు. మళ్ళీ అబ్బా స్వామి నువ్వు రాకపోతే నా పరిస్థితి ఏమన్నా, కిటికీ ముయ్యి. అసలే దరిద్రం అయితే కిటికీ ముయ్యాలంటే సిమెంట్ కావాలన్నా, పనోడు కావాలన్నా, కూలీలు కావాలన్నా, ఇంకో పట్టక కిటికీ పెట్టాలంటే మళ్ళీ పనా, ఇంకా కాస్త దరిద్రంలోకి వెళ్ళమని. ఇవన్నీ వ్యర్థమైనవి, ఉపయోగం లేనివి. దేవుని పిల్లలారా, భూమి మీద దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ చేతి పనులని, మీ కుటుంబాలని దీవించి ఘనముగా ఆయన పిల్లలుగా ఉంచాలి అంటే ఆయన నిబంధనలోకి రావాలి, ఆయన కంచెలోకి రావాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి. అలాంటి నిర్ణయం, అలాంటి తీర్మానం చేసుకోండి. నా దేవుడు ఇహమందు పరమందు మిమ్మల్ని అద్భుతంగా బ్లెస్ చేస్తాడు. ఆమేన్. అంతేగాని ఊరికే నామకార్థంగా మీరు ఒకవేళ భక్తి చేస్తే ఏం ఆశీర్వదించబడలేరు. వాస్తవం చెప్తున్నా, నూనె పోస్తాను 10,000
ఇంటికి వస్తాను 5,000, ఇట్లాంటి ప్రార్థనలు, ఇట్లాంటి సేవకుల మాటలు మీరు నమ్మద్దు, వినొద్దు. అబద్ధం. నిజమైన దైవజనుడు, యథార్థవంతుడు నీ కొరకు కన్నీళ్లు విడుస్తాడు, నీ రక్షణ కొరకు ప్రసవ వేదన పడతాడు. ఇది వాస్తవం. ఈ భక్తి కాక వేరొక భక్తి నీ దగ్గరికి వస్తే నీ దుష్టత్వంలో నువ్వు పాలు పొందినట్టే. ఇది ఈనాటిది కాదండి. మనిషి పుట్టిన రోజు నుంచి ఈ రక్షణ నీటి మూలముగానే జరుగుతుంది. నీటి మూలంగా ప్రళయం వచ్చినప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారు? 8 మంది రక్షింపబడ్డారు ఓడలో. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు సముద్రము గుండా వచ్చారు. అంటే వాళ్ళు నీటి గుండా ఐగుప్తుని విడిచారు. లక్షల మంది. ఒకవేళ సముద్రం దాటినాక ఎవడన్నా పుడితే వాడు మేఘము క్రింద, మేఘం అంటే నీరు, మేఘము క్రింద నడిచి నీటి మూలంగా రక్షింపబడ్డాడు. సరే, అక్కడ మిస్ అయ్యి మేఘం దాటిపోయింది, గుడారం కట్టుకొని దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు. గంగాలం దగ్గర నీటి బాప్తిస్మానికి సాదృశ్యం గంగాలం. యోర్దాను నది నీటి బాప్తిస్మానికి సాదృశ్యం. ఇంకా తెలుసా, సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు 12 ఎద్దుల మీద ఒక సముద్ర వత్సల తొట్టిని కట్టాడు. ఆ తొట్టిలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని దేవాలయంలోకి వెళ్ళాలి. అది బాప్తిస్మానికి సాదృశ్యం. ఇలా 1 కాదు 2 కాదు, అనేక విధాలుగా పాత నిబంధన నాటి నుంచి నేటి వరకు నీటి మూలముగా ఒక వ్యక్తికి రక్షణ కలుగు చేస్తున్నాడు. అలాంటి రక్షణ నువ్వు ఇంకా పొందలేదంటే నీ అంత తెలివి కాల్లో ఈ ప్రపంచకంలో లేరమ్మా. నిర్ణయం మీదే, బలవంత మత మార్పిడి లేదు. మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకో, 2 మెట్లు ఎక్కుతావు. 3వ మెట్టు సంగతి వచ్చే వారం చూసుకుందాం. ఉద్యోగం ఉన్న వాళ్ళు గట్టిగా వెళ్ళు చెప్పండి. అందరికి అర్థమైందా నా బాధ? అదే నా బోధ అర్థమైంది. తల్లారు వెనకాల వాళ్ళమ్మ, ఎంగమ్మ ఏమన్నా ఎక్కిందా తల్లి? నువ్వు చెబితే నాకు కడుపు నిండిపోద్ది. అర్థమైందా? అమ్మాయి పోన్లే. రంగనాథన్ గారు అర్థమైందా? సూపర్, వెరీ గుడ్. ఇంకెవరున్నారు? కోటయ్య, వెంకటయ్య అర్థమైందా? ఏమర్థమైంది? అదొక్కటే అడగ మాకు స్వామి. అర్థమైంది. అది ఓకే, మంచిది. బాప్తిస్మానికి సిద్ధపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియచేయండి. ఎందుకంటే సమయం పోతే రాదు. నేడే రక్షణ దినము అని ఉంది కానీ రేపు అని లేదు. మన జాతి పిత మహాత్మా గాంధీ కూడా ఒక మాట చెప్పేవారు, రేపు చేయాల్సింది ఈరోజు చేయండి, ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేయండి. నాకు తెలిసి చాలా కాస్ట్లీ వర్డ్ అది. బాప్తిస్మం కూడా అలాంటిదే. స్పాట్లో తీసుకోండి. సమయం పోతే రాదు. చూడండి, తొట్టి ఉన్నన్ని రోజులు నిర్లక్ష్యం చేశారు, తొట్టి బూడిపోయింది. నది వచ్చిన రోజులు నిర్లక్ష్యం చేశారు, నది ఎండిపోయింది. ఇంకేడున్నాయి నీళ్ళు? ఇప్పుడు బాప్తిజం కావాలంటే ఇంక మళ్ళీ పోవాలి సముద్రం కాడికి. ఎంత పెట్రోలు, ఎంత డీజిల్, నేను ఏడ తెచ్చాను? కాబట్టి సమయం ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు, నేనేమో వద్దని లేను, ఒక ఆత్మ బాధ్యమని బాధ. కాబట్టి ఒక తీర్మానం చేసుకొని అందరూ ఒకసారి గుంపు కట్టుకొని వస్తే ఆటో వేసుకొని బాధం ఎట్టొకట. వచ్చే వారమే బల్లారాధన కదా, వచ్చే వారం ప్రభు బల్లారాధన. ఈ వారంలో కనుక మీరు బాప్తిస్మాలు పొందితే వచ్చే వారం పరిశుద్ధుల బల్లలో మీరు పాలు పంపులు పొందొచ్చు. ఆమెన్. కాబట్టి ఈ వాక్యం మీకు అర్థమవుతే మోకరించి తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకోండి. ఓ చిన్న ప్రార్థన చేసుకొని ఈ